శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వామి, శ్రీ వెంకటేశ, మా కుటుంబాన్ని సదా కాపాడు స్వామి. మరో 2 రోజుల్లో నవీన్ పెళ్లి. ఈ పెళ్లిలో ఎటువంటి ఆటంకాలు రాకూడదు. పెళ్లి సాఫీగా జరిగేలా ఆశీర్వదించండి స్వామి అంటూ రోజా ఆ ఇంటి దైవమైన వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి తన అత్తగారైన సూరమ్మ వస్తుంది. ఏంటి రోజా, ఆ దేవుణ్ణంత గట్టిగా ఏం మొక్కుకుంటున్నావు? ఇంకేముందత్తయ్య, మరో 2 రోజుల్లో మన నవీన్ పెళ్లి. పెళ్లి సాఫీగా జరగాలని కోరుకుంటున్నాను. మా తల్లే, ఎంత మంచి మనసు నీది! నీ మరిది పెళ్లి కూడా బాగా జరగాలని కోరుకుంటున్నావు. ఏదేమైనా నువ్వు చాలా మంచిదానివి. నీలాంటి కోడలు ఈ కుటుంబానికి లభించినందుకు మేమంతా చాలా అదృష్టవంతులం. చాలండి అత్తయ్య, మీరీ మధ్య నన్ను మరీ పొగిడేస్తున్నారు. నేనంత గొప్పదాన్నేం కాను. నాకు రాయడం అలాగే చదవటం చేత కాదు. రేపొద్దున పిల్లలు పుడితే వాళ్ళకి నేను ఏం చదువు చెప్పించగలను చెప్పండి? ఆ చదువేదో బడిలో టీచర్లు చెప్పుకుంటారులే. అయినా చదువు రాకపోతేయే, మిగిలిన అన్ని పనుల్లో నువ్వు చాలా బెస్టు. వంటలన్నీ అదరగొట్టేస్తావు. అసలు నువ్వు ఈ ఇంటికొచ్చినప్పటి నుండి నేను పెద్దగా వంటింట్లోకొచ్చి చేయడమే మానేశాను. ఇంట్లో అందరికీ నీ వంటలే ఇష్టం, అంతేనా? ఇల్లంతా ఎంతో శుభ్రంగా ఉంటుందంటే దానికి కారణం కూడా నువ్వే. చదువు రాకపోతే ఎన్ని పనులు చేయగలుగుతున్నావు గదా, కాబట్టి నా దృష్టిలో నువ్వు ఎప్పుడూ గ్రేటే. అలా సూరమ్మ తన కోడలైన రోజాని తెగ పొగుడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రఘు వచ్చి ఇలా అంటాడు. ఒకరినొకరు పొగుడుకుంటూ ఇక్కడే ఉంటారా, లేక వెళ్ళి పనులేమైనా చూసుకుంటారా? అరే, పెళ్లి పనులు మేం చూసుకోకపోతే మీరేమైనా చూసుకుంటారా చెప్పండి? లేదు కదా. పదండి అత్తయ్య, అవతల మనకి చాలా పనులున్నాయి. పెళ్లికి వచ్చిన వారికి మనం తాంబూలంతో పాటు మంచి గిఫ్ట్లు కూడా ఇవ్వాలనుకున్నాం కదా. వెళ్ళి వాటిని సర్దుకుందాం, పదండి. అలా రోజా మరియు సూరమ్మ ఇద్దరూ కలిసి వెళ్ళి పనులు చూసుకుంటూ ఉంటారు. మెల్లగా ఇంటికి బంధువుల రక కూడా మొదలవుతుంది. పెళ్లి సందడి కూడా మొదలవుతుంది. ఇక పెళ్లి రోజు కూడా రానివస్తుంది. రఘు పెళ్లి కొడుకుని చక్కగా అలంకరిస్తాడు. పెళ్లి కూతురైన వీణా కూడా చక్కగా తయారవుతుంది. ఇంతకి వీణా ఎవరో మీకు తెలియదు కదా. వీణా మరియు నవీన్ ఇద్దరూ పట్నంలో ఒకే ఆఫీసులో పనిచేసేవారు. ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. వీళ్ల తల్లిదండ్రులు బాగా డబ్బున్నవారు కావడంతో పెళ్లిని ఘనంగా చేస్తూ ఉంటారు. పెళ్లిలో ఎలాంటి లోటు జరగడానికి వీల్లేదు. అందరినీ అతిథి మర్యాదలతో సత్కరించండి. సూరమ్మగారు, రండి, మీకోసం ఎదురుచూస్తున్నాను. పెళ్ళేర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయండి. మీరు పెళ్లిని ఇంత గ్రాండ్గా చేస్తారని అనుకోలేదు. అయ్యో, ఇది చాలా తక్కువండి. నిజానికి మా అమ్మాయి పెళ్లిని మరింత గ్రాండ్గా చేయాలనుకున్నాము. కానీ సమయం సరిపోకపోవడంతో ఇలా చేస్తూ ఉన్నాం. మీరేమి అనుకోకండి. అన్నట్టు మీ తరపు వాళ్ళందరికీ అతిథి మర్యాదలు బాగా జరుగుతున్నాయా? ఒకవేళ లేకపోతే నాకు చెప్పండి. అన్ని పద్ధతి ప్రకారం జరిగేలా చూసుకుంటాను. అలా మాధవయ్య చెప్పడంతో సూరమ్మకి చాలా ఆనందం కలుగుతుంది. అబ్బబ్బో, ఈ పెళ్లి పందిరి ఎంత బాగుందో గదా! అసలు ఇలాంటి పెళ్లి పందిరిని నేనెక్కడ చూడలేదు. ఏదేమైనా మా నవీను అదృష్టవంతుడు. తనకింత మంచి మావగారు అలాగే అత్తయ్యగారు దొరికినందుకు. అవునత్తయ్య, మీరు చెప్పింది నిజమే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. పెళ్లికి మా అమ్మ మా నాన్న కూడా వస్తున్నారు. ఈ ఊరు కాస్త కొత్త కదా, వాళ్ళకి ఇక్కడికి ఎలా రావాలో అర్థం కావటం లేదు. మీరు మాధవయ్య గారితో మాట్లాడి వాళ్ళ కోసం బండి పంపితే బాగుంటుంది. ఏంటి, బండి పంపాలా? ఇప్పుడు నేనెళ్ళి మాధవయ్య గారితో బండి పంపమని అడిగితే ఏం బాగుంటుంది చెప్పు? ఏదో ఒక బండి మాట్లాడుకొని రాలేరా మీ అమ్మా నాన్న? అంతా నా కర్మ. ఇప్పుడు మీ అమ్మా నాన్న అంత త్వరగా రావాల్సిన పనేం లేదులే. ఏదో ఒక బండిని పట్టుకొని ఆలస్యంగానే రమ్మని చెప్పు అని చెప్పి సూరమ్మ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడు మర్యాదగా ప్రేమతో మాట్లాడే సూరమ్మ ఒక్కసారిగా ఇలా కసురుకోవడంతో రోజాకి చాలా బాధ కలుగుతుంది. అలాగే ఆశ్చర్యం కూడా వేస్తుంది. ఏంటి అత్తయ్య ఇలా మాట్లాడుతున్నారు? ఎప్పుడు మా అమ్మ నాన్న గురించి మాట్లాడినా ఎంతో మర్యాదగా మాట్లాడేది. ఇప్పుడేంటి వాళ్ళని లాసయించుకుంటుంది? ఏమోలే, బస్టాండ్కి బండి పంపమని రఘుతోనైనా చెబుతాను. అలా కొంత సమయం గడుస్తుంది. రోజా తల్లిదండ్రులు కూడా పెళ్లికి వస్తారు. పెళ్లి ఘనంగా జరుగుతుంది. నవీన్ మరియు వీణ ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉంటారు. పెళ్లి చాలా అద్భుతంగా జరిగింది. ఏమంటారు సూరమ్మగారు? నిజమే అన్నయ్య గారు, పెళ్లి నిజంగా చాలా బాగా జరిగింది. అసలు ఇలాంటి పెళ్లిని నేనెప్పుడు చూడలేదు. నా కొడుకు ఎంత అదృష్టవంతుడో నాకిప్పుడే తెలిసింది. మా అమ్మాయిని మీరు జాగ్రత్తగా చూసుకుంటారని అనుకుంటున్నా వదినా.
మా అమ్మాయిని మేము కాస్త గారాబంగా పెంచాం. తనకి ఏ పని రాదు. కాకపోతే అందరితో ప్రేమగా ఉంటుంది. అంతకంటే ఏం కావాలి చెప్పండి? ఇలా ప్రేమగా నడుచుకునే అమ్మాయే మాకు కూడా కావాలి. అలా అక్కడ అప్పగింతలు జరుగుతాయి. అప్పగింతలు పూర్తయిన తర్వాత సూరమ్మ తన ఇద్దరు కొడుకులు అలాగే కోడళ్లతో కలిసి ఇంటికి బయలుదేరుతుంది. అలా కొంత సమయం ప్రయాణించిన తర్వాత అందరూ ఇంటికి చేరుకుంటారు. ఏంటి రోజా, నీకు ప్రత్యేకంగా చెప్పాలా? పెళ్లి కొడుకు అలాగే కొత్త కోడలు ఇంటికొచ్చారు గదా, వాళ్ళకి హారతివ్వాలని తెలీదా నీకు? మొద్దు పిల్ల. అయ్యో లేదత్తయ్య, వాళ్ళకి హారతి ఇవ్వడానికి అంతా నేను ముందే సిద్ధం చేసుకున్నాను. చూడండి, హారతి పళ్ళెం రెడీగా ఉంది. హారతి పళ్ళాన్ని సిద్ధంగా ఉంచుకుంటే సరిపోదమ్మా. వచ్చిన వాళ్ళకి వెంటనే హారతి కూడా ఇవ్వాలి. అలా సూరమ్మ చెప్పడంతో రోజా కొత్త దంపతులకు హారతినిస్తుంది. చూడు వీణా, నువ్వస్సలు మొహమాటపడకు. ఈ వాల్టి నుండి ఇది నీ సొంతిల్లనుకో. ఈ ఇంట్లో నువ్వు నీకు నచ్చినట్టుగా ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ ఆంటీ గారు. ఆంటీనా? ఆంటీ గ్రీన్ టీ అని పిలవటం ఎందుకులే? చక్కగా అత్తయ్య అని పిలవచ్చు గదా. మెల్లమెల్లగా పిలుస్తానులే ఆంటీ. ఆ, నువ్వాంటీ అని పిలుస్తుంటే ఎంత చక్కగా ఉందో. పర్వాలేదులే, అత్తయ్య అని పిలవకపోయినా నేనేమనుకోను. నువ్వు బాగా చదువుకున్న దానివి గదా. చదువుకున్న వాళ్ళు ఇలాగే ఆంటీ అంకుల్ అని అంటుంటారు గదా. అత్తయ్య బాగా అలసటగా ఉంది. ప్రయాణం చేయటం వల్ల కాస్త కళ్ళు కూడా తిరుగుతున్నట్టుగా ఉంది. నేను వెళ్ళి పడుకుంటాను. సరిపోయింది. నువ్వెళ్ళి నిద్రపోతే రాత్రికి వంట ఎవరు చేస్తారు? పాపం నీ తోటి కోడల్ని చూడు ఎలా అలసిపోయిందో. పాపం చిన్నపిల్ల ఆకలితో ఎలా ఉంటుంది? వెళ్ళి వంట చేయటం మొదలుపెట్టు ముందు. నిద్రపోతుందట. ఈవిడికి నిద్ర తప్ప ఇంకేమీ రాదు. ముందు నువ్వు వంటగదిలోకి వెళ్ళు రోజా. అలా సూరమ్మ రోజాని తిడుతుంది. పాపం రోజా బాధపడుతూ వంటగదిలోకి వెళ్తుంది. ఏంటిది, అత్తయ్యలో మార్పెందుకొచ్చింది? మొన్నటి వరకు ఈవిడ బాగానే ఉన్నారు. హఠాత్తుగా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఏంటి ఫ్రెండ్స్, మీకు కూడా మా అత్తయ్యలో ఏదైనా మార్పు కనిపిస్తుందా? నిజంగా మా అత్తయ్య ఏదైనా వివక్ష చూపిస్తున్నారా? అయితే కామెంట్ చేసి నాకు తెలియచేయండి. అలా రోజా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. రోజా అందరికీ ఆహారం కూడా వండుతుంది. ఇంతలో వీణ అక్కడికి వస్తుంది. వావ్, స్మెల్ అదిరిపోతుంది. ఇంతకీ ఏం వండుతున్నారు? గుత్తి వంకాయ కూర, అలాగే బిర్యానీ. అయ్యో, ఏంటి బంగారు తల్లి, ఇలా వంటగదిలోకి ఎందుకు వచ్చావు? పాపం నువ్వు బాగా అలసిపోయి ఉంటావు గదా. వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోకూడదు? ఇట్స్ ఓకే ఆంటీ, నేను బాగానే ఉన్నాను. నాకు కూడా ఏదైనా వంట చేయాలనుంది. ఏం చేయమంటారు? అయ్యో, నీకెందుకమ్మా శ్రమ? రోజా ఉందిగా. రోజాకి ఇలాంటి వంటలు చేయడం అలవాటేలే. అయినా అన్ని వంటలు పూర్తయిపోయాయి. ఇప్పుడిక తినటమే ఆలస్యం. లేదాంటీ, నేనేదో ఒకటి చేస్తాను. పాస్తా వండనా? అంటూ వీణ అప్పటికప్పుడు పాస్తా వండుతుంది. రోజా మరియు వీణ వంటలన్నింటినీ డైనింగ్ టేబుల్పై పెడతారు. రోజా అందరికీ ఆహారం వడ్డిస్తుంది. వీణా, నీ మోకం చూస్తుంటే ఎంత అలసిపోయావో తెలుస్తుంది. వచ్చి నాతో పాటు కూర్చో. రోజా అందరికి భోజనం వడ్డిస్తుందిలే. ఓ ఓకే ఆంటీ, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. అంటూ వీణ కూడా వారితో పాటు భోజనం చేయడానికి కూర్చుంటుంది. అందరికీ రోజా తను వండిన బిర్యానీ వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో వీణ ఇలా అంటుంది. వెయిట్ సిస్టర్, ముందు బిర్యానీ కాదు, అందరికీ నేను వండిన పాస్తా వడ్డించండి. అలాగే వీణా, ముందు నువ్వు వండిన పాస్తానే వడ్డిస్తానులే. అలా రోజా అందరికీ వీణ వండిన పాస్తాని వడ్డిస్తుంది. అందరూ పాస్తాని తింటారు. ఆ తర్వాత రోజా అందరికీ తాను చేసిన బిర్యానీ అలాగే గుత్తొంకాయ కూరని వడ్డిస్తుంది. ఏది ఏవైనా సరే, ఈరోజు పాస్తా అన్నింటికంటే అద్భుతంగా ఉంది. ఈ బిర్యానీ అలాగే ఈ గుత్తి వంకాయ కూర ఎప్పుడు తినేదేగా, కాని ఈ పాస్తా చాలా కొత్తగా అనిపిస్తుంది. తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. అద్భుతంగా ఉంది. పాస్తా బాగుంది. అలాగే ఈరోజు తయారు చేసిన గుత్తొంకాయ కూర కూడా చాలా అద్భుతంగా ఉంది. అవును, వదిన చేసిన గుత్తొంకాయ కూర సూపర్గా ఉంది. నాకేం నచ్చలేదు. నాకు ఈ పాస్తానే అన్నిటికంటే మంచిగా ఉంది. ఇదిగో రోజా, నా ప్లేట్లో ఉన్న ఈ బిర్యానీని తీసేయ్. ఏ కుక్కకైనా వెళ్ళి వేసేయ్. నేను ఈ పాస్తానే తింటాను. అలా సూరమ్మ వీణ చేసిన పాస్తాని తెగమెచ్చుకొని తింటూ ఉంటుంది. అలా అందరూ భోజనం చేస్తారు. ఆ తర్వాత రోజా భోజనం చేసి నిద్రపోతుంది. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు పెట్టి పూజ చేస్తూ ఉంటుంది. వీణ మాత్రం ఇంకా నిద్ర లేవకుండా హాయిగా నిద్రపోతూ ఉంటుంది. అత్తయ్య, ఇవాళ ఏం వంట చేయమంటారు? ఏదో ఒకటి చేయలే.
అది కూడా నన్నే అడగాల? ఇంతకీ వీణెక్కడా? ఇంకా నిద్రపోతుందత్తయ్య, లేపమంటారా? అరే వద్దులే, పాపం చిన్నపిల్ల. అసలే పట్నంలో ఉట్టి పెరిగింది. కాస్త ఆలస్యంగా లేవడమే అలవాటయ్యుంటుందిలే. అత్తయ్య, మీరేదో మర్చిపోయినట్టున్నారు. ఏంటో కాస్త మెల్లగా గుర్తు తెచ్చుకోండి. ఏంటి? నాకేమి గుర్తు రాలేదు. కబుర్లు చెప్తూ కూర్చోకుండా ముందు వెళ్ళి వంట పని చూడు. సరే, చేస్తానులే అత్తయ్య. ఈలోగా మీరు ఏం మర్చిపోయారో కాస్త గుర్తు తెచ్చుకోండి. అలా చెప్పి రోజా వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అత్తయ్య అసలు విషయం మర్చిపోయినట్టున్నారు. చూద్దాం ఎప్పుడు గుర్తుకొస్తుందో. అంటూ వంట చేయడం మొదలు పెడుతుంది. అలా కొంత సమయం గడుస్తుంది. ఇంతలో వీణ నిద్రలేచి చక్కగా తయారయి సూరమ్మ వద్దకు వస్తుంది. అప్పుడే రోజా కూడా పని ముగించుకొని సూరమ్మ వద్దకు వస్తుంది. అత్తయ్య, వంటలన్నీ అయ్యాయి. ఇప్పటికైనా మీకు ఈ రోజేంటో గుర్తుకొచ్చిందా? ఏంటో నాకేమి గుర్తు రావటం లేదు. హాయ్ ఆంటీ, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఓ, ఇవాళ నా పుట్టినరోజా? నేను మర్చిపోయాను. చాలా ధన్యవాదాలు చిట్టి తల్లి. నిన్నగాక మొన్న ఈ ఇంట్లో అడుగుపెట్టావు. అప్పుడే నా పుట్టినరోజును కూడా తెలుసుకున్నావు నువ్వు. పిచ్చిదాన, ఎన్నేళ్లుగా ఈ ఇంట్లోనే ఉంటున్నావు గదా, నన్ను విష్ చేయాలని కూడా తెలీదా నీకు? అయ్యో అత్తయ్య, ఉదయమే చెప్పాను కదా మీరేదో మర్చిపోయారని. మీ చేతే మీ పుట్టినరోజుని గుర్తు చేయాలనుకున్నాను. చాల్లే, ఏదేమైనా నువ్వు వీణలాగా తెలివైన దానివి కాదు. ఇంతలో రఘు ఇంటికి వస్తాడు. అతను చాలా కోపంగా ఉంటాడు. ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? ఏం చెప్పమంటావమ్మా, మన పొలంలో పనిచేయడానికి ఎవరూ రావడం లేదు. అందరా జమీందార్ గారి పొలంలో పనిచేయడానికి వెళ్తున్నారు. అయ్యో, అవునా? ఏం చేయాలో తెలియడం లేదమ్మా. చాలా పనులున్నాయి. అవన్నీ ఎప్పటికవుతాయో ఏమో. అలా రఘు బాధపడుతూ ఉంటాడు. ఇంతలో సూరమ్మ ఇలా అంటుంది. ఇదిగో రోజా, చూడు నీ భర్త ఎలా బాధపడుతున్నాడు. నువ్వు నీ భర్తకి సహాయం చెయ్యాలి. వెళ్ళి పొలంలో పనులు చెయ్యి. నేనా? అవును, నువ్వే. నువ్వు కాకపోతే ఈ వీణ చేస్తుందనుకుంటున్నావా? ఆ వీణ బాగా చదువుకుంది. ఇలాంటి పనులెందుకు చేస్తుంది? నోను, ఇలాంటి పనులు నేను అస్సలు చేయలేను. నేను నా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటాను. ఇదిగో రోజా, నువ్వెళ్ళు, పొలం పని మొదలుపెట్టు. నీ భర్తకి సహాయం చెయ్యి. అలా సూరమ్మ ఆర్డర్ వేయడంతో రోజా తన భర్తతో కలిసి పొలానికి వెళ్తుంది. ఏంటి రోజా, ఈ పొలంలో ఎలా పనిచేయాలి అని బాధపడుతున్నావా? అయ్యో లేదండి, నాకిలాంటి పనులు అలవాట్లేదు. ఎప్పుడూ ఇంటి పనులే చేస్తూ ఉండేదాన్ని. కానీ పొలం పనులు ఎప్పుడూ చేయలేదు. నాకు మీరు చెబుతుండండి, తప్పకుండా నేను నేర్చుకుంటాను. నువ్వు తప్పకుండా నేర్చుకుంటావు. ఇదిగో, ముందు పొలంలో పెరిగిన కలుపు మొక్కలను పీకి పాడేద్దాం. ఆ తర్వాత భూమిని దున్ని విత్తనాలు చల్లుతాం. అలా రఘు మరియు రోజా ఇద్దరూ పొలంలో పనులు చేయడం మొదలు పెడతారు. మరోవైపు వీణ మరియు నవీన్ ఇంట్లో ల్యాప్టాప్ ముందు పెట్టుకుని పని చేసుకుంటూ ఉంటారు. ఏం చేస్తున్నారా? ల్యాప్టాప్ ముందు పెట్టుకుని దాన్నే చూస్తూ కూర్చున్నారు. మేం హాయిగా ఇంట్లోనే కూర్చొని మా పని చేసుకోవచ్చు. నెల నెల జీతం కూడా చేతికొచ్చేస్తుంది. అలా ఒకవైపు రోజా మరియు రఘు పొలంలో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. మరోవైపు మీనా మరియు నవీన్ ఇంట్లో కూర్చొని పనిచేసుకుంటూ ఉంటారు. అలా సాయంత్రం అవుతుంది. రోజా మరియు రఘు అలసిపోయి ఇంటికి వస్తారు. అబ్బబ్బా, బాగా అలసిపోయానండి. స్నానం చేసి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. ఏంటి? విశ్రాంతి తీసుకుంటావా? సరిపోయింది. నువ్వు విశ్రాంతి తీసుకుంటే ఇంట్లో వంట పనెవరు చేస్తారు? అసలే నీ చెల్లెలు ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసింది. పార్టీయా? ఏం పార్టీ అత్తయ్యా? ఇంకేం పార్టీ? నా బర్త్డే పార్టీ. ఆ మాత్రం తెలీదా నీకు? ఉదయం విష్ చేయడం మర్చిపోయావు. ఇక ఇప్పుడేమో ఏం పార్టీ అని అడుగుతున్నావు. పార్టీ కోసం అందర్నీ పిలిచేశాను. నా కోడలు నా కోసం బర్త్డే కేక్ కూడా ఆర్డర్ పెట్టింది. నువ్వెళ్ళి ముందు వంటలు చెయ్యి. గెస్ట్లందరూ వచ్చేస్తుంటారు. అలా సూరమ్మ చెప్పడంతో అప్పటికే బాగా అలసిపోయిన రోజా త్వరగా తయారై వంటగదిలోకి వెళ్తుంది. అతిథుల కోసం వంటను తయారు చేస్తుంది. అప్పటికే అతిథులందరూ ఇంటికి వచ్చేసి ఉంటారు. ఏంటి, ఇంకా వంట చేస్తున్నావా? ఇంకా ఎంతసేపు చేస్తావు రోజా? త్వరగా వంట చేయడం కూడా రాదా నీకు? వెళ్ళి మంచి చీర కట్టుకొని తయారవ్వు. ఒకసారి నీ తోటి కోడల్ని చూడు. చిన్నపిల్లైనా ఎంత చక్కగా తయారైందో. నువ్వు చూడు ఎలా ఉన్నావో. అచ్చం పని మనిషిలాగే ఉన్నావు. అలా సూరమ్మ చెప్పడంతో రోజా మళ్లీ తన గదిలోకి వెళ్లి చక్కగా తయారవుతూ ఉంటుంది. ఇంతలో సూరమ్మ స్నేహితులందరూ సూరమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. ఇలా అందరూ నా పుట్టినరోజుకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి, ఇన్నేళ్లకి పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నావు?
నేనెక్కడ చేసుకుంటున్నాను? చేస్తుందంతా నా చిన్న కోడలు. చిన్న కోడలు ఏ రోజైతే మా ఇంట్లో అడుగుబెట్టిందో ఆ రోజే ఈ ఇల్లు మొత్తం సంతోషంతో నిండిపోయింది. వచ్చి రాగానే ఎంత ఘనంగా నా పుట్టినరోజు వేడుకల్ని చేస్తుందో చూస్తున్నారుగా. అలా పొగడకండి ఆంటీగారు. ముందు మీరు కేక్ కట్ చేయండి. అలా సూరమ్మ కేక్ కట్ చేస్తుంది. ఆ తర్వాత అందరినీ విందుకి ఆహ్వానిస్తుంది. అందరూ డైనింగ్ టేబుల్పై కూర్చొని ఉంటారు. సూరమ్మ అందరికీ రోజా తయారు చేసిన వంటల్ని వడ్డిస్తుంది. అబ్బా, ఈ పన్నీర్ కుర్మా అద్భుతంగా ఉంది. ఇంతకీ ఎవరు చేశారు? ఇంకెవరు చేస్తారు? నా చిన్న కోడలే చేసింది. ఈ వంటలన్నీ వీనే చేస్తుంది. ఎలా ఉన్నాయి వంటలన్నీ? చాలా అద్భుతంగా ఉన్నాయి. మరేమనుకున్నారు నా చిన్న కోడలంటే? అయితే అన్నీ నీ చిన్న కోడలే చేసిందన్నమాట. మరి నీ పెద్ద కోడలైన రోజా ఏం చేయలేదా? అసలు ఆవిడ గారికి నా పుట్టినరోజే గుర్తులేదు. మొదట నాకు విషెస్ చెప్పింది కూడా వీణానే. అంతేకాదు, ఈ పట్టు చీరను కూడా నాకు గిఫ్ట్ చేసింది. రోజా ఒక్క పూస కూడా గిఫ్ట్గా ఇవ్వలేదు. భర్తతో కలిసి పొలం పనికి వెళ్ళింది. వచ్చి రాగానే తన గదిలోకి వెళ్ళింది. ఇప్పటిదాకా గదిలో నుండి బయటికి కూడా రాలేదు. అయినా తన గురించి మనకెందుకులే. ముందు మీరు ఈ ఆహారాన్ని తినండి. వీణా, వంటలు చేసి అలసిపోయి ఉంటావు గదా, నువ్వు కూడా అందరితో కలిసి భోజనం చేసేయమ్మా. అలా సూరమ్మ వచ్చిన అతిథులతో చెప్తుంది. ఇదంతా రోజా తన గదిలో నుండి వింటూ ఉంటుంది. రోజాకి చాలా బాధ కలుగుతుంది. అత్తయ్యగారిలో ఇంత మార్పు వచ్చిందా? ఎందుకిలా మాట్లాడుతున్నారు? నేనసలేం తప్పు చేశాను? ఏమో, అంతా దేవుడే చూసుకోవాలి. అలా రోజా ఏమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అలా కొంతకాలం గడిచిపోతుంది. రోజా మరియు తన భర్త అయిన రఘు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. రోజా మండుటెండలో ఎంతో కష్టపడి భర్తకు సాయం చేస్తూ ఉంటుంది. మరోవైపు వీణ ఇంట్లో కూర్చొని తన ఉద్యోగాన్ని చేసుకుంటూ ఉండేది. ఇంతలో ఒకరోజు జమీందారైన గంగాధరం సూరమ్మ ఇంటికి వస్తాడు. రండయ్య గారు, రండి రండి. ఏంటిలా వచ్చారు? డబ్బు కోసం వచ్చానమ్మా. మరో 2 నెలల్లో నా కొడుక్కి పెళ్లి చేయబోతున్నాను. 6 నెలల క్రితం నువ్వు నీ కొడుకు పెళ్లి కోసం ₹1,00,000 డబ్బుని అప్పుగా తీసుకున్నావు. ఆ డబ్బిస్తే బావుంటుంది. నాకు పెళ్లి ఖర్చులకు ఉపయోగపడుతుంది. ఆ, తప్పకుండా ఇస్తానండి. మీరిప్పుడు వెళ్ళి రేపు ఇదే సమయానికి రండి. మీకు నేను డబ్బిచ్చేస్తాను. అలా సూరమ్మ జమీందార్తో చెప్తుంది. జమీందారు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సూరమ్మ నవీన్ మరియు వీణ వద్దకు వెళ్తుంది. ఒరేయ్, నీ పెళ్లి కోసము జమీందార్ దగ్గర ₹1,00,000 అప్పుగా తీసుకున్నాన్రా. ఇప్పుడు ఆయన ఆ డబ్బుని ఇవ్వమని అడుగుతున్నాడు. నువ్విచ్చావంటే ఆ డబ్బుని నేను ఆయనకు వెంటనే తిరిగిచ్చేస్తాను. అమ్మో, నా దగ్గర ₹1 కూడా లేదమ్మా. నేను కూడా నా బ్యాచిలర్ పార్టీ కోసం చాలా డబ్బుల్ని అప్పుగా తీసుకున్నాను. ఆ అప్పు కట్టేందుకే నా వద్ద డబ్బు సరిపోవడం లేదు. కాబట్టి నన్నేమి అడక్కు. ఓరి ఎదవా, అందుకే ఇలా చెప్పబెట్టకుండా అప్పులు చెయ్యొద్దని చెప్పేది. పోన్లే, ఇదిగో వీణా, నీగ్గూడా జీతం వచ్చుంటుంది గదమ్మా. నువ్వు డబ్బిచ్చావంటే బాగుంటుంది. ఆ డబ్బుని నేను జమీందార్కి కట్టేస్తాను. లేకపోతే ఆ జమీందారు పెద్ద గొడవ చేస్తాడు తల్లి. మన కుటుంబం పరువు పోతే ఏం బాగుంటుంది చెప్పు. అలా అని నన్ను డబ్బివ్వమంటారా? నోను, నేనస్సలివ్వలేను. అయినా అది నా డబ్బు. కష్టపడి నెల మొత్తం పనిచేసి సంపాదించుకునే డబ్బది. ఆ డబ్బుని మీకెలా దానం చేయమంటారు? నోను, మీకింకొక విషయం చెప్పాలి. నేను తీసుకున్న లాంగ్ లీవ్ అయిపోయింది. కాబట్టి నేను సిటీకి బయలుదేరుతున్నాను. అలా వీణ మరియు నవీన్ ఇద్దరు సిటీకి వెళ్ళిపోతారు. ఇంతలో రోజా మరియు రఘు ఇద్దరు ఇంటికి వస్తారు. ఏమైందత్తయ్యా? ఎందుకలా బాధపడుతున్నారు? ఇంతకీ వీణ మరియు నవీన్ ఎక్కడికి వెళ్లారు? సినిమాకేమైనా వెళ్లారా? ఏమైందమ్మా? ఏం మాట్లాడకుండా ఎందుకలా బాధపడుతున్నావు? అలా రోజా మరియు రఘు అడగడంతో సూరమ్మ జరిగిందంతా చెప్తుంది. సూరమ్మ చాలా బాధపడుతుంది. మరుసటి రోజు జమీందారు ఇంటికి రానే వస్తాడు. ఓ సూరమ్మ, నువ్వు చెప్పినట్టుగానే ఈరోజొచ్చాను. డబ్బిచ్చావంటే నేను వెళ్ళిపోతాను. అది మరి అదేంటంటే జమీందార్ గారు. మీరు ఆగండి అత్తయ్యా. జమీందారు గారు, మీరు హఠాత్తుగా డబ్బు అడిగేసరికి మేము బాగా కంగారు పడ్డామండి. ఇదిగోండి, మీ డబ్బు తీసుకోండి. చాలా ధన్యవాదాలమ్మా. మనుషులంటే మీలా ఉండాలి. అడిగిన వెంటనే అప్పు తీర్చేశారు. ఇక నేను బయలుదేరతా అంటూ జమీందారు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అమ్మా రోజా, ఇంత డబ్బు నీకెక్కడ్నుంచొచ్చిందమ్మా? నా నగలను తాకట్టు పెట్టానత్తయ్యా. అలా ఈ అప్పుని తీర్చేశాను. నగలు తాకట్టు పెట్టడమేంటమ్మా? అసలు ఈ పని ఎందుకు చేశావు నువ్వు? ఎందుకేంటత్తయ్యా? ఆ జమీందారు ఎలాంటివాడో మీకు తెలుసు కదా. ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కాదు. అతనితో వైరం ఎందుకు చెప్పండి? అతనితో పెట్టుకుంటే మన పరువు మొత్తం పోతుంది. ఊర్లో మన పరువు పోతే బాగుంటుందా? అందుకే వెంటనే నా దగ్గరున్న బంగారాన్ని తాకట్టు పెట్టి
ఈ 1,00,000 రూపాయల్ని తీసుకొనొచ్చాను. ఎలా అయినా కష్టపడి ఆ బంగారాన్ని నేను వెనక్కి తెచ్చుకుంటానులేండి. మీరేం కంగారు పడకండి అత్తయ్యా. అలా రోజా ఇంటి పరువు గురించి ఆలోచిస్తుంది. అది తెలుసుకున్న సూరమ్మకి చాలా బాధ కలుగుతుంది. నన్ను క్షమించు రోజా. నేను చాలా తప్పు చేశాను. డబ్బు మాయలో పడిపోయాను. నిన్ను ఎన్నెన్నో మాటలన్నాను. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే గొప్ప అనుకున్నా. నీతో చాలా కఠినంగా ప్రవర్తించాను. నీ చేత వ్యవసాయం కూడా చేయించాను. నన్ను క్షమించు తల్లి. అంటూ సూరమ్మ రోజా ముందు ఏడుస్తుంది. ఏడవకండి అత్తయ్యా. జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీరీ విషయాన్ని మర్చిపోండి. అలా రోజా కూడా తన అత్తగారికి సర్ది చెప్తుంది. సూరమ్మ చెప్పింది నిజమే. కొన్నిసార్లు మనం డబ్బు అలాగే ప్రేమమాయలో పడి మంచివారిని ఇబ్బంది పెడుతూ ఉంటాం. ఇలా చేయడం ద్వారా మంచివారికి ఎలాంటి నష్టమూ ఉండదు. కాని మనమే మన జీవితంలో మంచి వ్యక్తుల్ని నష్టపోతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడూ ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి. ఏమంటారు? నేను చెప్పింది నిజమే కదా? మీక్కూడా నేను చెప్పింది నిజమే అని అనిపిస్తే కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి.